ఇదిగా ఉంటుంది. నో ఈవెన్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ అండి. సరే, బంగ్లాదేశ్కి వద్దాం. బంగ్లాదేశ్ దగ్గరకు వచ్చేప్పటికి బిఎన్పికి చెందిన ఒక లీడర్ ఆయన స్వేచ్ఛా సేవక్ దళ్ నాయకుడు అజీజుర్ హత్య, ఆయన పేరు అజీజుర్ రెహమాన్ ముసబ్బీర్, ఈయన హత్య చేశారు. సో వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఇప్పుడు పాము తన పిల్లల్ని తానే చంపుకొని తినేసి మింగేస్తుంట. ఇప్పుడు బిఎన్పి కూడా అదే చేస్తుందా? ఓ పక్క మొహమ్మద్ యూనస్ ఏమో తాను పెంచి పోషించిన పాము తాలూకు పిల్లల్ని ఆయన చంపేస్తున్నాడు. ఇప్పుడు బిఎన్పి ఏమో టు సేవ్ దేర్ స్కిన్, లేకపోతే వాళ్ళని వాళ్ళు మార్కెట్ చేసుకొని చూసారా మా మీద కూడా దాడులు జరుగుతున్నాయి, మమ్మల్ని కూడా హత్య చేస్తున్నాయి. నాకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళందరూ ఒకటే బేసిక్గా ఉగ్రవాదుల్లో రకరకాల డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు బంగ్లాదేశ్లో. మొహమ్మద్ యూనస్ కావచ్చు, లేకపోతే బిఎన్పి లీడర్ ఆయన తారిక్ రెహమాన్ కావచ్చు. ఇప్పుడు వాళ్ళ లీడర్ని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందండి? ఇది బేసికలీ బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరగడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కొన్ని సెపరేటిస్ట్ ఫోర్సెస్ కానీ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్స్ కూడా జరగకుండా కూడా చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న పబ్లిక్ ఒపీనియన్ను జనరల్గా మాడ్యులేట్ చేసేవాళ్ళు కానీ ఇది చేసేవాళ్ళు కానీ చూస్తే ఏంటంటే బిఎన్పికి ఫేవరెటిజం చూపిస్తున్నారు. సో బిఎన్పి మెజారిటీలో వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రసక్తిలో ఉంది. అయితే ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ ఏమంటున్నారంటే మేము కూడా జాయిన్ అవుతాం అంటున్నారు. ఆ జాయిన్ అవ్వడానికి వాళ్ళకి నిజంగా స్కోప్ ప్రజలు ఇస్తారా లేదా అన్నది చాలా డౌట్ఫుల్. ఇవ్వకపోతే మాత్రం ఇప్పుడు వరకు చేసిన శ్రమ అంతా ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్కి వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి మధ్యలో అడపా ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు. తర్వాత యాంటీ ఇండియన్ సెంటిమెంట్ రేకొట్టడానికి, ఎందుకంటే అదే ఫండమెంటలిస్ట్కి మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ అయితే ఇంకా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది, కానీ ఫండమెంటలిస్టులు మాత్రం డెవలప్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళు బేసికలీ యాంటీ ఇండియా స్టాన్స్ ఎక్కువ వాడతారు. సో ఈ విధంగా రెండు నడిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ నిజంగా జరపగలిగితే, ఎందుకంటే ఇంకా కేవలం 1 నెలే ఉంది, ఇంకా నోటిఫికేషన్స్ ఏమీ అవుట్ అవ్వలేదు, తర్వాత ఎలక్షన్ ప్రక్రియ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది స్టార్ట్ అయితేనే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి క్లారిటీ రాదు. ఒకవేళ గవర్నమెంట్ మాత్రం ఒక మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ చేయగలిగితే అప్పుడు కొంత స్టెబిలిటీ వస్తుంది. అప్పటి వరకు ఇది నడుస్తూనే ఉంటుంది అనుకోవాలి. చెప్పండి. రైట్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, దీంతో పాటు ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఈ బంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీ బిఎంజేపీ, ఇదేమన్నా బీజేపీకి అనుబంధం ఏమో అక్కడ పనిచేస్తుందో తెలియదు. వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి పోయి జమాతే ఇస్లామీతో పొత్తు పెట్టుకున్నారు. సుమిత్రా మండల్ అని బిఎన్జేపీ నాయకుడు ఆయన ప్రకటన చేశాడు. 28 చోట్ల నామినేషన్లు వేస్తే 7 చోట్ల 8 చోట్ల వాళ్ళ నామినేషన్లు యాక్సెప్ట్ అయ్యాయి. అతను చెప్తున్న రీజను అర్థం కావట్లా. అంటే అసలు జమాతే ఇస్లామీ లాంటి ఒక ఫండమెంటలిస్ట్ ఫోర్స్ తోటి వీళ్ళు మైనారిటీ పార్టీ వెళ్ళి జత కట్టడం ఏంటి? దేనికి ఇండికేషను? టు ప్రివెంట్ బిఎన్పి ఫ్రమ్ కమింగ్ ఇన్ టు ద పవరా, లేకపోతే ఉన్న గందరగోళాలంటే మరింత ఆజ్యం పోయినవా? నేను రీడ్ చేస్తున్నదేమో ఈ అంటే బ్రతికి ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి కనుక మైనార్టీలు బంగ్లాదేశ్లో ఎవరైతే మూల కారణం ఈ అన్నిటికీ ఈ రచ్చ అన్నిటికీ కూడా జమాతే ఇస్లాం వాటితోటి చేతులు కలిపారు ఎవరకు కనుక సంపూర్ణ రక్షణనో ఏమో మరి బహుశా నేను ఆ విధంగా చూస్తున్నాను. స్ట్రాటజిక్ కాదు బ్రతికి ఉండడానికి చేసుకున్న ఒక ఏర్పాటు ఏమో అని. కానీ ఈ అజీజూర్ చంపేసే దీంట్లో నేను కొద్దిగా డిఫరెంట్ గా అనిపించినా కూడా నేను అంటున్నది యూనుసే దీని వెనకాల ఉన్నాడు. యూనుస్ మనం అనుకున్నంత అమాయకుడు కాదు. ఎన్నికలు జరగాలని జరగకూడదనే అత్యంత పెద్ద కోరిక ఎవరికి ఉంటది అంటే యూనుస్కే ఉంటది. అసలు ఇంకా కొంతకాలము ఈ వరం అది వచ్చి మీద పడ్డది కనుక దాని ఒక అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. దాన్ని ఇప్పుడే క్లోజ్ చేసుకుంటే తానంతకు తాను ఏర్పాట్లు చేసి ఎన్నికలు నిర్వహిస్తే ఏముంటుంది? ఎంత వీలుంటే అంత ఎక్కువ కాలం కావాలి. కనుక జమాతే ఇస్లామీ వీలైతే ఇంకా బలపడాలి. ఈ శక్తులన్నీ కూడా వెనకాల అమెరికా ఆడిస్తున్న నాటకం కూడా మనందరికీ తెలుసు. ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి. ఎన్నికలు నేను అనుకుంటున్నా ఇప్పటికి కూడా డౌటే నాకు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని నేను అనుకోవడం లేదు. ఇది వాయిదా పడడానికే ఇన్ని ప్రయత్నాలు. అక్కడ హిందువులను చంపినా, లేకపోతే ఈయనను అజీజూర్ను చంపినా, ఇంకెవరిని చంపినా, ఎన్నిటికీ ఏంటంటే వాతావరణం సరిగా లేదు, ఎన్నికలకు అనుకూలంగా లేదు,
కనుక ఇప్పుడు జరిగేటట్టుగా లేదు కనుక ఇప్పటికి బిఎన్పికి మనకు కనిపిస్తున్న దాంట్లో సెకండ్ బిఎన్పికి కదా ఏమైతే బలమైనటువంటి నాయకురాలు ఇండియాలో వచ్చి కూర్చున్నది, వెళ్లే పరిస్థితి లేదు, వాళ్ళ పార్టీ కంటెస్ట్ చేసే స్థితిలో కూడా లేకుండా అయిపోయింది. చట్టమే ఆ విధంగా శాసించేసింది. కనుక ఇక కావాల్సింది ఏంది అని అంటే ఈ శక్తులు ఏవైతే దించాయో వాళ్ళు బలపడేంత వరకు సమయం తీసుకోవచ్చు. యూనిస్ కి అయితే వచ్చిన ఒక గొప్ప అవకాశం ఎంజాయ్ చేస్తాడు, 2 రోజులు ఎక్కువ పెరిగినా పర్వాలేదు. కనుక వీటన్నిటి వెనకాల టోటల్ గా ఈ యొక్క డిస్ట్రప్షన్ కు, ఈ యొక్క దాడులకు అన్నిటికీ మూలము ఎన్నికల వాయిదానే మూల కారణం. ఎవరిని చంపినా కూడా ఎన్నికల వాయిదా కోసమే ఇవన్నీ అని నేను రీడ్ చేస్తున్నటువంటి విషయం భాస్ గారు. రైట్. పాపారావు గారు మీరేమంటారు? ఇతని హత్య వెనుక, ఈ అజీజుర్ రెహమాన్ ముసబ్బీర్ హత్య వెనుక బిఎన్పి ఉందా, జమాతే ఇస్లామీ ఉందా, మొహమ్మద్ యూనస్ పార్టీ ఉంటుందా, లేకపోతే అతని మద్దతుదారులు ఉన్నారా? చాలా చిక్కు ప్రశ్న. బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది అనేది, బంగ్లాదేశ్ లో ఒకళ్ళు ఆపరేట్ చేయటం, అంతర్జాతీయంగా చాలా శక్తులు ఆపరేట్ చేస్తున్నాయి అక్కడ. తప్పదు కొంతమందికి, ఇప్పుడు మనకు కూడా తప్పదు. అక్కడ ఇంత జరుగుతున్నప్పుడు మనం కూడా చూస్తా కూర్చోలేము, మనకు కూడా ఏదో ఒకటి అటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చైనా పరిస్థితి కూడా అలాగే ఉంది బంగ్లాదేశ్ విషయంలో. అమెరికా వాళ్ళు ఇటు దే ఆర్ ది లీడర్స్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్. వాళ్ళు ఇనిషియేట్ చేసిన దానిలో మిగతా వాళ్ళంతా అనివార్యంగా తప్పకుండా దిగాల్సి వచ్చింది. సో ఎవరు చెప్పారంటే, సో ఆ పార్టీ బిఎన్పి పార్టీ అనేది, బిఎన్పికి సంబంధించినంత వరకు ఇట్ ఇస్ ఏ సోషల్ డెమోక్రటిక్ పార్టీ. బిఎన్పి అనేది ఒక సెంటర్ లెఫ్ట్ పార్టీ, సోషలిజం అండ్ లిబరలిజం కలిపిన. లిబరల్ అంటే మన జవహర్లాల్ నెహ్రూ టైపు వ్యవహారం ఉన్నటువంటి పార్టీ. లిబరేషన్ గోల్స్ ఏదైతే ఆ రోజు బంగ్లాదేశ్ లిబరేషన్ అప్పుడు ముజిబుర్ రహమాన్ గోల్స్ కదని పెట్టుకున్నాడో, ఆ గోల్స్ ఇట్లాంటివన్నీ చేయాలనేది ఒకటి. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నేనైతే ఇమీడియట్ గా నేను కామెంట్ చేయను కదా దాని మీద. సో బంగ్లాదేశ్ ఇస్ ఇన్ టర్మాయిల్, కౌంటర్ మర్డర్లు, ఇంటర్నేషనల్ సీక్రెట్ ఏజెన్సీస్ అన్ని అక్కడ ఆపరేట్ చేస్తున్నాయి. ఎవరికి వచ్చింది వాళ్ళు బంగ్లాదేశ్ లో అంటే మరి బంగ్లాదేశ్ ప్రజల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది అల్టిమేట్ గా తీర్పు అనేది. రేపు వచ్చే ఎన్నికల తర్వాత కొంత ఇది సర్దుమణగచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో రిజల్ట్ కోసమే ఈ తాపత్రయం అంతా, ఎన్నికలు ఎవరి వైపు మొగ్గాలి అనే దానికోసమే ఈ తాపత్రయం. ఎందుకంటే నాకు కనపడంలో బంగ్లా ఆర్మీ కూడా పాకిస్తాన్ ఆర్మీ లాగా అంత లేదు, అంత బలంగా రాజకీయాలు అంత నెట్వర్క్ నెక్సెస్ దానికి లేవు. కాబట్టి ఏంటంటే బంగ్లా ఆర్మీ ఏం చేయలేదు. అమెరికాకి తెలుసు స్పష్టంగా బంగ్లా ఆర్మీ చేతిలో పెట్టుకొని మనం బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ ఆడించినట్టు ఆడించలేము అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి బంగ్లాలో ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వానికే పాత్ర ఉంటుంది. రేపు పొద్దున కూడా ఆర్మీకి అంత పాత్ర లేనప్పుడు బంగ్లాలో ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం పాత్ర పెద్దది ఉంటుంది. కాబట్టి ఆ ఎన్నికల్లో ఎవరు గెలవాలనేది గెలిపించుకోవాలి. ఎవరికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని గెలిపించుకోవడానికి రకరకాలుగా నడుస్తున్న వ్యూహాలు. అల్టిమేట్ గా ఎవరెట్లా వ్యూహాలు పడినా కానీ ప్రజల పర్సెప్షన్ లో ఉంటుంది. ప్రజల పర్సెప్షన్ ఎలా ఉంటుంది, బంగ్లాదేశ్ ప్రజల పర్సెప్షన్ దీనిలో ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి రేపు ఎన్నికల తీర్పు వస్తుంది. ఎందుకంటే వీటన్నిటి ప్రభావం ఎన్నికల్లో ఓటింగ్ మీద ఉంటుంది, లేకుండా ఉండదు. మనకు కూడా జరిగింది కదా, ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు ల్యాండ్ స్లైడ్ కాంగ్రెస్ కి, రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు ల్యాండ్ స్లైడ్, ఇట్లా మేజర్ ఏమన్నా అసాసినేషన్స్ లాంటివి జరిగినప్పుడు, హత్యలు జరిగినప్పుడు వాటి ఎఫెక్ట్ రాజకీయాల మీద ఉంటుంది. కానీ ప్రజల విజ్ఞత, ఎందుకంటే అన్ని కూడా చచ్చిపోతున్నారు. ఇప్పుడు రైటిస్టులు చచ్చిపోతున్నారు, లెఫ్టిస్టులు చచ్చిపోతున్నారు, రకరకాల అమెరికా ఏజెంట్లు అన్న వాళ్ళు చచ్చిపోతున్నారు, ఆపోజిట్ అన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. సో చూద్దాం, రేపు ఎన్నికల ఫలితాలు తొందరలో ఉన్నాయి కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే ఇదంతా కొంత చిక్కుముళ్ళు కొంత వీడే అవకాశం ఏది. అది కూడా ఏంటంటే ప్రజలు కరెక్ట్ గా పర్సెప్షన్ వాళ్ళకి నాడి అసలు ఏం జరుగుతుంది అనేది గ్రహించి ప్రజలు ఓటేస్తే రేపు కొత్తగా వచ్చే ప్రభుత్వం చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో చాలా మిస్టరీస్ ఉన్నాయి. అన్ని మిస్టరీస్ కి ఫ్యూచర్ లో ఖచ్చితంగా చూడు, ఈ మీన్ టు సే ఈ బంగ్లాదేశ్ ఒక బెర్ముడా ట్రయాంగిల్ లాగా మారిపోయింది. ఆ లోపల ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు. ఆ లోపల పడినట్టే ఉంటాడు, బయటికి రాడు. బంగ్లాదేశ్ కూడా అలాంటిదే. అన్ని సీక్రెట్ ఏజెన్సీస్ ఆపరేట్ చేస్తున్నాయి అక్కడ. అమెరికా కూడా మొదలు పెట్టాడు ఈ గేమ్ అంతా. ఆమెని పదవిచ్యుతురాలు చేసి అమెరికన్ గేమ్, దట్ ఇస్ అమెరికన్ ఇంటర్ఫీరెన్స్ గేమ్, జనరేషన్ జెడ్ పేరుతో అక్కడ వచ్చిన ఉద్యమం, రిజర్వేషన్ ఉద్యమం అనేది ఏంటి, యాంటీ రిజర్వేషన్ అంటే మిలిటరీలో రిజర్వేషన్లు అట్లాంటివి వద్దనేది దాని మీద మొదలైంది. అది అసలు సుప్రీం ఆమె పాపం వెనక్కి తీసుకుంది ఆ రిజర్వేషన్ చెప్పింది. గవర్నమెంట్ ఏంటంటే అల్టిమేట్ గా ప్రజల కోరిక మేరకు అది లేవని చెప్పింది. కానీ తీరంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వేరేగా వచ్చేసరికి మొత్తం తలకిందులు అయిపోయి అదంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనగా రావటం. ఆందోళన వస్తే ఆమె మొదట్లోనే దాని మీద ఏదో ఒకటి రియాక్ట్ అయి ఉండాల్సింది. దాన్ని తాత్సారం చేశారు, ఆమె దాన్ని అణిచేయడానికి అది ఇది చేసి అది సాగి ఉద్యమం ఒక రూపంలో మొదలైన తర్వాత ఆ రూపంలోనే మిగలదు. అసలు ఆమెని పదవిచ్యుతురాలు చేయటం అనేది అసలు ఆ ఉద్యమం లక్ష్యం కాదు మొదట్లో. అంతిమంగా అది అక్కడ ఎండ్ అయింది.
కాబట్టి ఉద్యమాలు మొదలైనప్పుడే మొదట్లోనే మొగ్గలోనే జాగ్రత్తగా ఉండాల్సింది, ఆమె లేకుండా జాగ్రత్తగా ఉన్నారు. దాని ఫలితం ఆమె భారతదేశంలో వచ్చి ఉండాల్సిన అవసరం కానీ ఏదైనా ఆపరేట్ అవుతున్నాయి అక్కడ. మరి అందుకనే మీరు అన్న బెర్ముడా ట్రయాంగిల్ లాగా ఉంది, అర్థం కాని మిస్టేక్ అదలాగా ఉందండి. కల్నల్ వీరా గారు, ఇంకొకటి నిన్న మొన్న ట్రంప్ గారు మరి ఆయన అట్లా వదిలేయకూడదేమో, ఎవరికన్నా చూపించాలేమో. ఎందుకంటే ఆ అపాచీ హెలికాప్టర్ల దీని గురించి మనకి డెలివరీ చేయటం, దాని గురించి 68 డెలివరీ చేశాం అని తర్వాత మోడీ గారు ఆయన్ని సర్ అని పిలిచారట. అది చెప్పుకోవటం అంటే విపరీతమైన అతిశయోక్తి, పటాటోపం, డాంబికం, ఈ వాటినాటు మనకి తెలుగులో ఉండే అలంకారాలన్నీ ఆయనకు ఆపాదించవచ్చేమో. జనరల్గా ఒక మీకు తెలుసు, మీరు మిలిటరీలో ఉన్నారు, వాళ్ళు సూపర్ లీడర్స్, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకునేప్పుడు మిస్టర్ ప్రెసిడెంట్, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, లేదా మిస్టర్ ట్రంప్, మిస్టర్ మోడీ. సర్ అనే మాట ఎక్కడ రాదు, స్లేవ్ ఇన్ రెస్ట్ అనే మాట ఎక్కడ రాదు. ఆయన ఏమనుకుంటున్నాడు, ప్రపంచం మొత్తం తన ఎడమకాలి బొటన వేలు కింద ఉంది, తాను అధిపతినేని. ఎందుకు ఇప్పుడు ఇంకోటి ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత పరువు పోయింది, మళ్ళీ తెల్లారి మాట అట్లా. ఆయనకి 2 అంశాలు, ఒకటి ఏంటంటే విపరీతమైన అహంకారము లేదా డిమెన్షియా, కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చి ఉంటుందని జనం అనుకుంటున్నారు. 68 అపాచీ హెలికాప్టర్లు వాళ్ళు డెలివరీ చేశారట. డెలివరీ అయింది 28. ఫ్యాక్ట్ చెక్. 2వ రోజు ఇంటర్నేషనల్ మీడియా ఉతిగారి క్లిప్పులు పెట్టింది. ఎందుకలా మాట్లాడుతున్నాడు ఆయన? బహుశా టెన్షన్లో ఉండుండొచ్చని. ఎందుకంటే వేరియస్ ఇటు పాకిస్తాన్ ఒక సైడ్ నుంచి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, DGISPR, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అందరూ లాస్ట్ 5 డేస్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ చూస్తే అన్నీ ఏదో యుద్ధానికి దిగేటట్టు తయారుగా ఉన్నారు. ఇటు బంగ్లాదేశ్ కొంచెం ప్రాబ్లం చేస్తుంది, అది కూడా జట్ల సమస్య కింద ఉంది, కాంప్లికేటెడ్ ఇష్యూ, సింపుల్ ఇష్యూ కాదు. అలాగే చైనా ఓ సైడ్ని బ్రిక్స్ ప్రమోట్ చేస్తాను, షాంఘై కోఆపరేషన్ ప్రమోట్ చేస్తాను, ఈ పెట్రోల్ డాలర్ని తగ్గించేసి బ్రిక్స్ కరెన్సీని ప్రమోట్ చేయాలి, మాకు ఇండియాలో ట్రేడ్ ఇవ్వాలి, ఇలా మాట్లాడుతూనే అటు బోర్డర్లో పెంగాంగ్సోలో కానీ అటు అరుణాచల్ ప్రదేశ్లో కానీ ప్రోత్సహిస్తుంది. అలాగే మనం K4 మిసైల్ ప్రయోగించి చూడాలి, ప్రపంచానికి చెప్పాలి మనకి ట్రైడ్ క్యాపబిలిటీ ఉందని చూసుకోవాలని చూస్తే అటు చైనా 6 సర్వేలెన్స్ షిప్స్ ఇండియన్ ఓషన్లో పెడుతుంది. అంటే ఇండియన్ ఓషన్ డామినేషన్ సౌత్ చైనా సీ అంత కాదు, కానీ కొంతవరకు చైనా చేయగలుగుతుంది. సో ఇదొక టెన్షన్. తర్వాత ఈ టారిఫ్ వార్ అన్నది విపరీతంగా ఉంది. టారిఫ్ వార్లో మెయిన్ కంటెన్షన్ నా దృష్టిలో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఈ రోజున. తర్వాత ఆ సుంకాన్ని 50% నుంచి 35% అమెరికా ఉంటుందేమో, కానీ మనం మాత్రం 20-15% అంటున్నాం. బహుశా ఎక్కడో మధ్యలో కావచ్చు, కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో మాత్రం నిజంగా ఇరుక్కుపోయాం. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి 6వ మనిషి మన భారతీయుడు. సో ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనకు అమ్మినట్టు వేరే దేశానికి ఎక్కడ అమ్మలేరు. ప్లస్ ఎకానమీ గ్రోయింగ్ కాబట్టి హై టెక్నాలజీ మనం కొనుక్కోగలం. అది వాళ్ళు అమ్మాలని చూస్తున్నారు. F-35 అమ్మాలని చూస్తే మనం సుఖాయికి వెళ్తున్నాం, లేకపోతే ఫ్రెంచ్ వేరియంట్స్కి వెళ్తున్నాం. సో ఇటు తర్వాత ఇంటర్నల్గా కూడా డైనమిక్స్ అంత శాంతియుతంగా లేవు. సో దాంతో ఏంటంటే ఆయన టెన్షన్ ఉండొచ్చు. ఒకసారి అపోజిషన్ మరీ విపరీతంగా విమర్శిస్తుంది అన్నిటికీ. ఇటు గ్రేట్ నికోబార్లో ఒక ప్రాజెక్టు మొదలెట్టాలని చూస్తే అది యాక్చువల్గా అపోజిషన్ ఉన్న గవర్నమెంట్లో ఉన్న టైంలో కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ చేయాలనుకున్నారు. దాన్ని తగ్గించేసి ఇప్పుడు ఓన్లీ మిలిటరీ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ ప్లస్ కొంచెం ఎకానమీకి ఇది చేద్దామని చూస్తే దాని మీద కూడా విమర్శలే. సో ఈ విధంగా ఏంటంటే టెన్షన్లో ఉంటారు. ఇది పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఏంటంటే క్యాజువల్గా ఎప్పుడైనా సరే ఎవరు తెలియలేని చోట ఒక చోట సర్రనేస్తాం, ఎందుకంటే అది ఆయనకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. ఎస్పెషల్లీ ఫారెన్లో వీటిలో మేము కూడా ఒక్కోసారి ఎప్పుడైనా సడన్గా కనిపిస్తే సడన్ అంటే గొడవ వదిలిపోతుంది. ఎస్పెషల్లీ ప్లేన్లో కూర్చున్నప్పుడు ఇటువంటిదప్పుడు అవతల వ్యక్తి స్టేటస్ ఏంటో మనకి క్లారిటీ లేనప్పుడు జనరల్గా సడనేస్తాం. ఇది పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాం. కరెక్ట్, అలవాటు మనకు, అది అలవాటు. జస్ట్ క్యాజువల్ గా వచ్చేస్తుంది సర్ అనాలనుకో. అందుకని కాన్షియస్ ఈ మధ్య నేను కూడా కొంత ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఈ మెసేజెస్ పెట్టేటప్పుడైనా సర్ అనేది పెట్టకుండా అండి అని పెడుతున్నాను. తెలుగులో మన తెలుగు వాళ్ళతో మెసేజెస్ పెట్టేటప్పుడు అండి అని, సర్ అని మనకి టక్కున అది చూడండి. మెసేజెస్ లో కూడా మనం ఎవరికైనా మెసేజ్ చేసినప్పుడు లేదు సార్ అని అంటే నో సార్ అనో ఇట్లా పెడతాం. ఎందుకంటే రెస్పెక్ట్. మీ దగ్గర వస్తానండి ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గర.
ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, మోడీ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం మొదలైనప్పటి నుంచి, అంటే ఆయన పబ్లిక్ లైఫ్లో బాగా ఎక్స్పోజ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు జనరల్గా ఏంటంటే దేశాధినేతలు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి ఏదో గిఫ్ట్లు ఇస్తుంటారు, అవన్నీ తీసుకొచ్చి ఏడాదికి ఒకసారి వేలం పెడుతుంటారు. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ప్రోటోకాల్ ఉంటుంది. ఒక స్వీట్ బాక్స్ కూడా ఆయన ఎక్కడ తీసుకోవాలా. అంటే మన దేశ ప్రధానికి సంబంధించిన గౌరవాన్ని మనం చెప్పుకోవాలి కూడా. ఎప్పుడు ఆయన రాజకీయ విధానాల పట్ల విమర్శలు ఉంటే ఉండొచ్చు కాక, అది వేరే విషయం. ఆయన అంత హుందాగా ఉన్న వ్యక్తి ఎక్కడా తను తాను బీలిటిల్ చేసుకొని అసలు ఏమాత్రం సర్ అని అనిపించుకోవటానికి అర్హత లేని ఒక వ్యాపారవేత్త తన అల్లుడిని పాకిస్తాన్ పంపించి క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేయిస్తాడు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తన భాగస్వామిని రాయబారులు వెళ్లాల్సిన చోటికి పంపిస్తాడు. మార్కో రూబియో వచ్చి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని వింత చూస్తుంటాడు మొహం తేలేసి. ఇలాంటి వాడిని సర్ అని పిలుస్తాడని ఎవరైనా అనుకుంటారా ప్రపంచంలో? కాస్తో కూస్తో 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా? వారన్న మాట కరెక్ట్. పాపారావు గారు అన్న మాట ఏంటంటే, మన ఈ కలనైజ్డ్ మైండ్ సెట్ కారణంగా మనం అందరం ఒక భాషకు అలవాటు పడ్డాం. సర్ అనేది ఒక రకమైన బానిస. ఒకసారి ఆయన అన్నది విందామండి. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ట్రంప్ ఏమన్నారు? See me, sir, may I see you, please? Yes, I have a very good relationship with him. He's not that happy with me because, you know, they're paying a lot of tariffs now because they're not doing the oil, but they are. They've now reduced it very substantially, as you know, from Russia. We get rich, and Prime Minister Modi came to see me. Sir, may I see you, please? Yes, I have a very good relationship with him. He's not that happy with me. Sir, may I see you, please? అంత టోన్ డౌన్ చేసి అయితే మన ప్రైమ్ మినిస్టర్, నేను మోడీ గారి గురించి, మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు కూడా మాట్లాడారు. హెన్రీ కిసింజర్కి ఇందిరాగాంధీ సినిమా చూపించింది, తెలుసు కదా మీకు. అప్పటి నుంచి మన ప్రాసెస్ అట్లా మనం కాపాడుకుంటూనే ఉన్నాం. అంటే మనం ఎక్కడ మన పరిణితిని ప్రదర్శించాలో, డాంబికం కాదు పరిణితిని ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శిస్తూనే వస్తాం. ఆ పాటి దౌత్య నీతి మనకు ఉన్నది. అంటే నేను అందుకే ఇంతకుముందు చెప్పబోతే అయిపోయాను. ఈ మన యొక్క భాషనే మన సంస్కృతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. వివేకానందుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనడంలోనే ఎందుకు వాళ్ళు పులకించారు? అటువంటి భాష వాళ్ళు ఎప్పుడు వినలేదు. ఇది ఇతర దేశాల వాళ్ళని కూడా బ్రదర్స్ గా, మన కుటుంబ సభ్యులుగా, ఇది మన కల్చర్, ఇది భారతీయ యొక్క కల్చర్, ఇది ఇంక్లూజివ్ లాంగ్వేజ్ అని అంటాం. అలా గౌరవించడానికి మనం మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే అది ఆ వర్డ్ అన్నాడా లేదా అనేది నాకైతే అనుమానమే. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ తో నిలబడ్డ ప్రైమ్ మినిస్టర్స్ లో మోడీ ఒకరు. మన వాళ్ళందరూ కాస్త ఆత్మాభిమానంతో ఉన్న వాళ్ళే, ఎవరు కూడా అంత దీనంగా ఎన్నడూ లేరు. ఈ మధ్య కాలంలో మోడీ గారిని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో అమెరికా అధ్యక్షుడుని కూడా వీపు పైన ఇలా కొట్టడం లాంటివన్నీ బాడీ లాంగ్వేజ్ చూస్తున్నాం మనం. ఇది ఎప్పుడు జరగలేదు గతంలో. అంత కాన్ఫిడెంట్ గా ఉండేటువంటి మోడీ అలా తల వంచి సర్ అన్నాడు, బెగ్ చేశాడు అనే పద్ధతిలో ఆయన చెప్పుకోవడం, అది ఆయనకు సరిపోతుంది. ఆయన అలాగే మాట్లాడతాడు. ట్రంప్ అలా మాట్లాడతాడని మనందరికి తెలుసు. ట్రంప్ ఒకవైపు యుద్ధాలు చేస్తాడు, ట్రంప్ ఒకవైపు కిడ్నాప్ చేస్తాడు, ట్రంప్ ఇంకోవైపు నాకు శాంతి అదేంది నోబెల్ పీస్ అవార్డు కావాలంటాడు. నేనే యుద్ధాలను ఆపుతున్నానని అంటాడు, తానే యుద్ధాలు చేస్తుంటాడు, కిడ్నాపులు చేస్తుంటాడు. కనుక ట్రంప్ మాటకు నిలకడ లేదు. ట్రంప్ మాటను ప్రజలు ఎవరు కూడా, ప్రపంచం ఎవరు విశ్వసించేటువంటి స్థితిలో లేదు. మన ప్రధాని అంటే గత ప్రధానులు కూడా ఎవరు కూడా అంత ఇదిగా దిగజారిన పరిస్థితులు ఎవ్వరూ లేదు. ఆ విధంగా పైగా మోడీ మరింత కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన. భారతీయులు ఆనందంగా ఉంది. ఈక్వల్స్ గా నిలబడేటువంటి స్థితి ఈ రోజు ఇండియా చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇది ముఖ్యంగా విదేశాల్లో ఉన్న భారతీయులు దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ టైంలో మోడీ గారు లొంగిపోయారు సార్ అన్నాడు. ఇదంతా కూడా పాలిటిక్స్ లో భాగం, ట్రంప్ యొక్క పాలిటిక్స్ లో భాగమే. కానీ ఇప్పుడు ఇంత గొడవల మధ్యలో కూడా భారత్ నిన్న మొన్న వస్తున్నటువంటి జీడిపి లెక్కలు చూస్తే ఇంకా 7.4 ఇంకా ముందుకు వెళ్తున్నాం. ప్రపంచం అంతా కృంగిపోతా ఉంటే మనం ముందుకు వెళ్తున్నటువంటి దశ. అందుకని మనము యుద్ధాల వైపు పరిగెత్తేటువంటి ఎప్పుడు కోరుకోవద్దు అసలు మనకు. ఎందుకంటే బాగా గ్రోత్ రేట్ ఉన్నటువంటి సమయం ఇది. ఇప్పుడు మనం ఎదగాలి, ఆర్థికంగా నిలబడాలి. కనుక విఘ్నత పాటించాలి. తొందరపాటు మనకు అవసరం లేదు. ఢాకాలో చాలా మంది అంటుంటారు, అయ్యో హిందువులు చనిపోతున్నారు. కరెక్టే, కానీ ఇప్పటికిప్పుడు చిన్న దేశం అది.
కనుక వ్యవహారం చాలా ముఖ్యం. వెయిట్ అండ్ సీలోనే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. 140 కోట్ల భారతీయుల మనం ఒక్కరు ఇద్దరు ఒక మోడీ తీసుకునే నిర్ణయం కాదు. ఒక లేదండి, ఇక్కడ చిన్న సబ్మిషన్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, 140 కోట్లు కాదు, మనం రేపు పొద్దున ఈ సర్ లెక్కలన్నీ తేలిన తర్వాత 120 కోట్లు సో తగ్గటం కాదండి, వాస్తవంగా లెక్కలు బయటకు వస్తాయి. ఇప్పటిదాకా ఏంటంటే ఎగ్జాగరేటెడ్ మనం భూతద్దంలో చూపించి లెక్కలు పెంచుకుంటూ వెళ్ళాం. ఇప్పటిదాకా వచ్చిందే 6.5-7 కోట్ల మంది తేలారు. ఎవరు కనిపించకుండా పోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్సు, లేకపోతే ఇలా అక్రమ చొరబాటుదారులు, వీళ్ళందరినీ మినహాయిస్తే మన అసలు జనాభా ఏందనేది రేపు అన్ని రాష్ట్రాల సర్ పూర్తయిన తర్వాత, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తయిన తర్వాత బయటకు వస్తుంది. దాట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సటన్లీ దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కల్నల్ వివి రావు గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు అండ్ పాపరావు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, అమెరికా అధ్యక్షుడు ప్రపంచ పోలీస్ లేదా ప్రపంచ బందిపోటు తనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్న వేళ రష్యా తిరగబడింది. ఎక్కువ చేస్తే గనక ఖచ్చితంగా మీ నౌకల మీద దాడులు చేస్తాం, టార్పెడో దాడులు కూడా మేము చేస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి, తక్కువ అంచనా వేయొద్దని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో మాట కూడా అన్నది, అంతర్జాతీయ నావికా రంగంలో మీకున్న లోటుపాట్లు ఏంటో మాకు తెలుసు. ఉత్తర అట్లాంటిక్ సీ మీద మీరు ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నం, ఐస్లాండ్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి గ్రీన్లాండ్ మీద కన్నేసి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ మేము గమనిస్తున్నాం. సరైన సమయంలో చక్కటి రీతిలో జవాబు చెప్తామని. అమెరికా దానికి సిద్ధంగా ఉందో లేదో మరి ఈరోజు కూడా మాట్లాడతాడు ఆయన, ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి